హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు వచ్చేసి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత కుట్టు మిషన్ పథకం అయితే ప్రారంభం చేస్తుంది. 1,00,000 ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తుంది. మరి ఈ కుట్టు మిషన్ ఫ్రీగా రావాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, మిషన్లు మనకెప్పుడు ఇస్తారు, ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ట్రైనింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అసలు అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు, వీటన్నిటి మీ డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన డౌట్సే కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, నేను క్లియర్ చేస్తాను. చూడండి, మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు గవర్నమెంట్ అయితే ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలు అయితే ప్రారంభం చేస్తుంది. ఉచిత కుట్టు మిషన్ అనేది 1,00,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ వచ్చేసి 255 కోట్ల వ్యయంతో ఈ పథకం అయితే ప్రారంభించబడుతుంది. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ ఇవ్వడానికి ఫస్ట్ మనకు 90 రోజుల టైలరింగ్లో శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ తొలి విడతగా 60 నియోజకవర్గాలలో ఫస్ట్ ఫేజ్లో 60 నియోజకవర్గాలలో ఈ ఫ్రీ కుట్టు మిషన్ల పథకం అయితే ప్రారంభించబడుతుంది. అయితే ఈ 2024-25 సంవత్సరానికి బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,00,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. అంటే బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వర్గానికి వచ్చిన వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు, బీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాపు వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కిందికి వస్తారు కనుక ఈ 3 కులాల వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 60 నియోజకవర్గాలలో మాత్రమే ఈ పథకం అనేది ప్రారంభం అవుతుంది. ఏ నియోజకవర్గాలు అనేది మనకు మార్చి 8 రోజున తెలుస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 నుంచి 3,000 మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణా కేంద్రాలు అంటే ట్రైనింగ్ ఇచ్చే కేంద్రాలు ఉంటాయి. మీకు ఏది దగ్గరుంటే ఆ శిక్షణా కేంద్రానికి వెళ్ళి నేర్చుకోవచ్చు. 90 రోజులు శిక్షణ ఇస్తారు. ఒక్కొక్క కేంద్రంలో 30 నుంచి 50 మందికి 90 రోజులు శిక్షణ ఇస్తారు. కనీసం మీరు 70 రోజులన్నా 70% అన్న అటెండెన్స్ ఉండాలి. మీ అటెండెన్స్ అనేది నమోదు చేసుకోవడం జరుగుతుంది. అటెండెన్స్ లేకపోతే ఫ్రీ కుట్టు మిషన్ అయితే ఇవ్వరు. ఇవి రూల్స్. నియోజకవర్గాలది మార్చి 8వ తారీఖు నాడు రావడం జరుగుతుంది. ఓన్లీ ఈడబ్ల్యూఎస్, బీసీ, కాపు వర్గాలకు మాత్రమే అప్లై చేసుకోండి. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే దీనికంటూ ప్రత్యేక లింక్ అయితే ఏమి ఇవ్వలేదు గవర్నమెంటు కనుక గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ ఏంటి అంటే మీరు మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి. మీకు ఆధార్ కార్డు ఉండాలి. మీకు కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీ ఏజ్ 20 నుంచి 40 మధ్యన ఉండాలి. గ్రామాలలో అయితే 1.5 లక్షలు, పట్టణాలలో అయితే 2 లక్షలకు మించకూడదు మీ ఇన్కము. వితంతువులకు, దివ్యాంగ మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో కనీసం 70% అటెండెన్స్ ఉంటేనే మీకు కుట్టు మిషన్ అనేది ఇస్తారు. ప్రజెంట్ అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఫ్రీ కుట్టు మిషన్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఉన్న డౌట్స్ అన్నీ ఇందులో తేలిపోయినాయి అనుకుంటా. మరి ఏమేం కావాలి అప్లై చేసుకునేటప్పుడు అంటే ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, మీ మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫారం వచ్చేసి మీకు గ్రామ పంచాయతీలోనే అంటే సచివాలయంలో, గ్రామ లేదా వార్డు సచివాలయంలో మాత్రమే దొరుకుతుంది. మనకు మార్చి 8వ తారీఖు నాడు దీని గురించి ఇంకొన్ని పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. గ్రామ వార్డు సచివాలయంలోనే మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎటువంటి వెబ్సైట్ లింక్ అయితే ఇంకా రాలేదు.
ఓన్లీ 60 నియోజకవర్గాలలో మాత్రమే స్టార్ట్ అవుతుంది. 1,00,000 మందికి మాత్రమే ఇస్తారు. ఏ నియోజకవర్గాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది, ఎక్కడెక్కడ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి అనేది మనకు మార్చి 8న తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.